ఎనీహౌ, ఇక మరొక అంశాన్ని చూద్దాం సార్. ఇది కూడా అమెరికాకు సంబంధించినటువంటి విషయమే. టారిఫ్ల పేరుతో భారత్ని దారిలోకి తీసుకురావడానికి ట్రంప్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ తల వంచలేదు. అయితే టారిఫ్లతో సంబంధం లేకుండా కూడా భారత్ని ఇబ్బంది పెట్టడానికి ట్రంప్ అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయం మనం తీసుకోవచ్చు. ఈ అదానీ గ్రూప్కి సంబంధించి ఒక $750 మిలియన్ ఒక ఫ్రాడ్ కేసుకు సంబంధించి ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సమన్లు జారీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి సార్ దీని మీద ఎలాంటి పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఎలా ఎదుర్కొంటుంది? యాక్చువల్గా జో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశానికి ఏదో విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పి అప్పుడు జరిగినటువంటి కుట్ర. దాంట్లో ఏమీ లేదు. అది అమెరికాలో జరిగినటువంటి విషయం కాదు. విదేశాలలో అమెరికాను తర్వాత అదానీ ఇద్దరు కలిసి ఒక జాయింట్ వెంచర్ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కోసం అని చెప్పేసి వీళ్ళు ఏదో ఒక కరప్షన్, వీళ్ళు పైసలు బ్రైబ్ ఇచ్చారు అన్నటువంటి ఒక అభియోగం. దాని వెనకాల ఎటువంటి ఆధారాలు లేవు. ఇన్ఫాక్ట్ ఆ అమెరికాను పక్కన పెట్టేసి కంప్లీట్ గా అదాని టేక్ ఓవర్ కూడా చేసేసి, కాబట్టి అమెరికాకు సంబంధమే లేదు. అయినా కానీ ఎప్పుడో అక్కడ సమ్మన్స్ ఇష్యూ చేశారు, కానీ సమ్మన్స్ ని సర్వ్ చేయడానికి వీళ్ళు అమెరికాకు వెళ్ళట్లేదు కదా. కాబట్టి సర్వ్ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళ ప్రభుత్వము మన ప్రభుత్వాన్ని, మన మినిస్ట్రీని అడిగారు. ఈ సమ్మన్స్ మా కోర్టు ఇష్యూ చేసింది, ఇదిగో ఈ ఇద్దరు వ్యక్తులకి మీరు సమ్మన్స్ సర్వ్ చేయండి మా తరఫున అని చెప్పి వాళ్ళు భారతదేశాన్ని కోరారు. అంటే ఈ అంశాన్ని ఏదో విధంగా అలాగే దాన్ని మెయింటైన్ చేస్తూ దాని మీద ఒత్తిడి దృష్ట్యా భారతదేశాన్ని ఏదో విధంగా కష్టపెట్టే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూస్తే కనుక మన మీద అటాక్ చేయాలంటే ఎవరిని అటాక్ చేయాలి? మన దేశం ఇంత వేగవంతంగా ప్రపంచవ్యాప్తంగా మనం బలంగా ఎదుగుతున్నామంటే దాని వెనకాల ఉన్న శక్తులను టార్గెట్ ఎవరు? వాళ్ళు అని అదాని. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి శక్తి. అంబానీ వచ్చేసి చైనీస్ 5G కావచ్చు, అమెరికన్ టెక్నాలజీ AT&T లాంటివి కావచ్చు, లేదా వాళ్ళ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కావచ్చు, వీటికి ధీటుగా ఆయన నిలబడ్డాడు. జియో కావచ్చు, లేకపోతే మనకు రిలయన్స్ పెట్రో కావచ్చు, ఇవన్నీ కూడా నిలబడ్డాడు. అదాని వచ్చేసి చైనాకు వ్యతిరేకంగా వాళ్ళ పోర్ట్స్ ఇవన్నీ కూడా ఆయన టేక్ ఓవర్ చేస్తున్నారు. అలాగే అమెరికా ఇంట్రెస్ట్ కు సంబంధించినటువంటి మైన్స్ అవన్నీ కూడా ఈయన టేక్ ఓవర్ చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి మన దేశంలో ఎవరు ప్రభుత్వం అన్ని చేయదు కదా. మన దగ్గర ఉన్నటువంటి సంస్థలు, మన దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ శక్తి ఏవైతే ఉన్నాయో ఇవి మన అస్త్రాలుగా వాడుకుంటున్నాం. వాటి మీద దాడి చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. గతంలో హిండెన్బర్గ్ అదాని మీద టార్గెట్ ఎందుకు చేశారో మనం చూసాం. అదాని మీద చేస్తున్నారు ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి ఒక బలమైన శక్తిని వాళ్ళు కనుక కించపరిచి దాన్ని బలహీనపరచగలిగితే భారతదేశ పురోగతి, భారతదేశం ప్రపంచంలో ఈ శక్తులను ఎదుర్కొనేటువంటి క్షమత క్షీణిస్తుంది అనే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అమెరికా కూడా అదే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి అన్న దిశగా వీళ్ళ ప్రయత్నాలు తప్ప ఇంకేమి లేవు. నిజంగా కనుక అసలు డొంక తీస్తే కనుక వాళ్ళ కంపెనీల్లోనే ఎంత గొటాలలో ఉన్నాయో నాకు తెలుసు. నేను ఆ కంపెనీలో పనిచేసి వచ్చాను, వాళ్ళ ఐటీ రంగంలో పనిచేసి వచ్చిన వాడు. ఒక్కొక్క ఐటీ కంపెనీని కనుక మన ఇన్కమ్ ట్యాక్స్ నిజంగా రైడ్ చేస్తే కనుక ఆ కంపెనీలు ఈరోజు ఫైన్లు కట్టుకోవడానికి వాళ్ళ కంపెనీ, భారతదేశంలో ఉన్న కంపెనీలు మూసుకొని వెళ్ళిపోవాలి. అన్ని వాళ్ళ దాంట్లో తప్పిదాలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో. కానీ అదేంటంటే మల్టీనేషనల్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ కాబట్టి మన సంస్థలు కూడా దాన్ని చూసి చూడనట్టు వదిలేశారు. ప్రతి అంశంలో మన ఫారెన్ ఎక్స్చేంజ్ అంశాలకు సంబంధించింది కావచ్చు, టాక్సేషన్ సంబంధించింది కావచ్చు, ఎన్నో అంశాల్లో వీళ్ళన్నీ కూడాను వీళ్ళు ఒక విధమైనటువంటి అంటే ఒక అగ్రెసివ్ ధోరణే కాదు, ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ తో వీళ్ళు పనిచేస్తారు. చైనా మీద మనం రేట్ చేసాం, చైనీస్ కంపెనీ మీద రేట్ చేసాం, చాలా మందిని అరెస్ట్ చేసాం, చాలా ఫైన్స్ వేసాం. కానీ అమెరికా మీద చేయలేదు. భారతదేశం తలుచుకుందంటే కనుక ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతాయి. ఒక అదాని కేసు దాని ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మన మీద ప్రెషర్ టాక్టిక్స్ లాంటివి పెడుతున్నారు. అలాగే మన సోలార్ ఇండస్ట్రీ మీద కూడా, సోలార్ ప్యానెల్స్ మీద కూడా వీళ్ళు ఏదో ఇన్వెస్టిగేట్ చేయడము, దీని మీద వీళ్ళు అదే పనిగా దీన్ని చాలా తగ్గిస్తున్నారు అని చెప్పేసి దాని మీద అభియోగం, ఇటువంటివన్నీ చేశారు. అదే చైనాలో పాసిబుల్. చైనా ఎందుకంటే వాళ్ళు మార్కెట్ క్యాప్చర్ చేయడానికి కోసం ₹100 ప్రోడక్ట్ ₹20 అమ్ముతారు, మిగతా ₹80 చైనా ప్రభుత్వం ఆ కంపెనీకి ఇస్తుంది. భారతదేశంలో అలా జరగదు కదా. భారతదేశంలో పారదర్శకంగా ఉంటుంది, అన్ని ఉంటాయి, అన్ని కంపెనీ ఫైలింగ్స్ ఉంటాయి, స్పష్టంగా ఉంటుంది. అయినా కానీ వాళ్ళు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దేశం సోలార్ ఇండస్ట్రీ వాళ్ళు తయారు చేసినటువంటి ప్యానల్స్ చాలా ఖరీదుతో కూడినటువంటివి, లేబర్ కాస్ట్ ఎక్కువ, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. వాళ్ళు భారతదేశం నుంచి వస్తున్న వాటిని తట్టుకోలేకుండా, అందుకని దీని మీద ఏదో విధంగా వీళ్ళని ఆపాలి అనే దృష్ట్యా ఒక కేసు పెట్టడం మనం చూసాం. కానీ మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే
మన పెనిట్రేషన్ అమెరికాలో చాలా తక్కువ. కాబట్టి మన ప్రత్యామ్నాయం చూసుకుంటాం. మరి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్రికా ఉంది, లాటిన్ అమెరికా ఉంది, లేదా మన దేశంలోనే కన్జ్యూమ్ చేసేటువంటి కెపాసిటీ మనకు చాలా ఉంది. ఇప్పుడు లదాఖ్ లో సోలార్ ఫార్మ్స్ పెట్టబోతున్నాం మనం. మనుషులే ఉండరు అక్కడ. కొన్ని వందల వేల చదరపు కిలోమీటర్లో కూడా ఎవరు ఒక్క మనిషి కూడా ఉండడు. కాబట్టి అక్కడంతా కూడా మనం ఫామ్ పెట్టబోతున్నాం. కాబట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని డైవర్ట్ చేయడమో లేదా మనమే అబ్జర్వ్ చేయడం కెపాసిటీ మనకు ఉంది. కానీ ఇటువంటి సాఫ్ట్ ప్రెషర్ మన మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ గారి మీద కేసు కావచ్చు, లేదా మన సోలార్ ప్యానెల్స్ మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు కావచ్చు. అంటే టారిఫ్లు ఎక్కువ ఈ అంశాలన్నీ దృష్ట్యా వాళ్ళ యొక్క తప్పిదాలు, వాళ్ళ యొక్క ఏమంటారంటే వాళ్ళ ఇన్కెపాసిటీ, ఇన్ఎఫిషియన్సీని కప్పిపుచ్చే దిశగా మన మీద విరుచుకుపడుతున్నారు. అంత మించి ఏమీ లేదు. బట్ కొంత ఇబ్బంది టెంపరీగా మనకు ఉంటుంది. అది లాంగ్ రన్ లో మనం దాన్ని తట్టుకుని ప్రత్యామ్నాయాలు చూసుకునే క్షమత మనలో తప్పకుండా ఉంది. అయితే బిజినెస్ స్టాండర్డ్ లాంటి పత్రికలు సార్ ఈ యొక్క ప్రభావం అమెరికా తీసుకొస్తున్నటువంటి ఈ ఒత్తిడి వల్ల ఈ ఎగుమతుల పైన సుమారు 7,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఎగుమతుల పైన ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. దీని నుంచి ఏమైనా ఎస్కేప్ అవడానికి ఆల్టర్నేటివ్ మార్గాలు మనకి ఏమైనా ఉన్నాయి ఇమీడియట్గా, లేదా టైం పడుతుందా? $800 బిలియన్ ఎక్స్పోర్ట్ భారతదేశం చేస్తాం. దాంట్లో 7,000 కోట్లు ఏర్పాటు. కాబట్టి మనకేం పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే మనకే డిమాండ్ చాలా ఉంది. మోదీ గారు చెప్పారు కదా, మనం మన ఎనర్జీ ఇండిపెండెన్స్ కోసము ఈ చమురు బయట నుంచి తెచ్చుకోవడము, దీన్ని తగ్గించుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సోలార్ పవర్ అనేది చాలా కీలకం. కాబట్టి మన దేశంలోనే కన్సంప్షన్ విపరీతంగా పెరుగుతుంది. 7,000 కోట్ల కర్మ 14, 15, 20 కోట్ల ప్రొడక్షన్ కూడా మనం ఈజీగా సునాయాసంగా మన దేశంలోనే అబ్జర్వ్ చేసుకోవచ్చు. పైపెచ్చు ఎక్స్పోర్ట్ వేరే ఇతరత్ర ప్రత్యామ్నాయాలు తీసుకెళ్ళామంటే తప్పకుండా మనకు ఆ మార్కెట్స్ దొరుకుతాయి. ప్రపంచం మార్కెట్ లోనే మనం 2% మాత్రమే ఉంది. కాబట్టి ఏ మార్కెట్ లో వెళ్ళినా మన పెనిట్రేషన్ మనం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చైనా నుంచి దూరం వెళ్ళాలి అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ భారతదేశం ఇవ్వగలదు. అమెరికాకు వద్దనుకుంటే కానీ మనం దాని గురించి పట్టించుకోనక్కర్లేదు. బిజినెస్ స్టాండర్డ్ ఇవన్నీ కూడా అమెరికాకు వత్తాసు పలుకుతాయి. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడు. 7,000 కోట్లు ఇంత పెద్ద భారత ఎకానమీలో నథింగ్, ఒక రేణు లాంటిది. కాబట్టి దాని గురించి మనం వరి అవ్వాల్సింది. ఓకే, సో అది నెగ్లెజిబుల్. దాన్ని మనం పెద్ద భూతత్వంలోంచి చూడాల్సినటువంటి అవసరం లేదు. అయితే సార్ మరొక అంశాన్ని చూద్దాం సార్ గిరిధర్ గారు. టారిఫ్ల వలన ఇప్పుడు ట్రంప్ మొత్తం ప్రపంచం అంతా నా చెప్పు చేతుల్లో ఉండాలి, కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే అన్ని దేశాల మీద, దాదాపు చాలా దేశాల మీద టారిఫ్లు వేస్తున్నాడు. కానీ ఈవెన్ అమెరికా ఆర్థికవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు, ఇది కరెక్ట్ వే కాదు. స్టీవ్ హాంకీ లాంటి ఎకనమిస్టులు కూడా హెచ్చరించారు. ఈ టారిఫ్ల వల్ల ఆ దేశాల మాట ఏమో కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇండియా, భారత్ని తీసుకున్నా కూడా మనకంటే ఎక్కువ ప్రతికూల ప్రభావం అమెరికా మీద, అమెరికా పౌరుల మీద పడుతుందని చాలామంది చెప్తున్నారు విశ్లేషకులు. సార్ ఏంటి సార్ ఆ ప్రతికూల ప్రభావాలు ఏంటి? అమెరికా మీద, అమెరికా ఎకానమీ మీద ఈ టారిఫ్లు ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తాయి? ట్రంప్ వేస్తున్న టారిఫ్లు ఎవరు భరిస్తారు? టారిఫ్లు వేశాడు కాబట్టి మనం అమ్మేటువంటి వస్తువులు ప్రీమియం అవ్వచ్చు, దానికి కాస్ట్లీ అవ్వచ్చు, మనం వాళ్ళకి అమ్మలేకపోవచ్చు. కానీ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేయాలి కదా. వాళ్ళు ఎక్కడో దగ్గర కొన్నారు కదా. ఎక్కడ కొన్నా వాళ్ళందరి మీద టారిఫ్లు వేశారు. లోయెస్ట్ యూకే నుంచి వచ్చే కూడా 10% టారిఫ్ వేశారు. యూకే ఎంత సప్లై చేయగలదు అమెరికాకు? అమెరికాకు సప్లై చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది? చైనా, లేదా వియట్నాం, లేదా భారతదేశం, లేదా మనకు కెనడా, మెక్సికో, ఇటువంటి పెద్ద పెద్ద దేశాల నుంచే ఎక్కువ కన్సంప్షన్, ఎక్కువ మార్కెట్ అక్కడ వాళ్ళకి కొనుక్కుంటారు వాళ్ళు. కాబట్టి కొనుక్కున్నటువంటి వస్తువుల మీద ట్యాక్సులు ఎవరు కడుతున్నారు? అమెరికా ప్రజలు కడుతున్నారు. కాబట్టి వాళ్ళ ఎకానమిస్ట్ అందరూ ఏం చెప్తున్నారంటే, ₹100 సుంకాలు వేస్తే కనుక దాంట్లో ₹75 సుంకాలు వాళ్ళ ప్రజలే చెల్లించుకోవాల్సి వస్తుంది. మిగతా 25 అడ్జస్ట్ చేసుకోవచ్చు. బహుశా మనం ధర తగ్గించుకునేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు, మన ప్రాఫిట్స్ తగ్గించుకునే ప్రయత్నం మనం చేయొచ్చు. అలాగే వాళ్ళు కూడా అక్కడ కొంటున్నటువంటి కంపెనీలు కొంత వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి మిగతాది పాస్ ఆన్ చేయొచ్చు. కానీ కనీసం అంటే దరిద్రం అంటే 75% ఈ సుంకాలన్నీ కూడాను ప్రజల మీద పడతాయి అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు చూస్తున్నాం అక్కడ మొత్తం ధరలు పెరుగుతున్నాయి. ఇమ్మీడియట్ గా పెరగకపోవచ్చు, ఎందుకంటే కొంత వాళ్ళు స్టాక్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఈ టారిఫ్లు వస్తున్నాయని తెలిసి గత 2-3 నెలలుగా చాలా స్టాక్ చేసుకుంటారు. ఈ సీజన్ రాబోయే క్రిస్మస్ సీజన్ కావాల్సిన ఆల్రెడీ స్టాక్ చేసుకుంటున్నారు. కాబట్టి బహుశా 2-3 నెలలు వాళ్ళకి పెద్ద ఇబ్బంది తెలియకపోవచ్చు. 3 నెలల తర్వాత స్టాక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. క్రమేపీ అవన్నీ పెరగడం మొదలు. అంతేకాదు దీనికి రిటాలియేటరీ మెజర్స్ వల్ల ఏమైందంటే అమెరికా మీద నమ్మకం పోవడంతో అమెరికాలో పండుతున్నటువంటి టొమాటోలు ఈరోజు ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణ తీసుకుందాం. టొమాటోలు ఈరోజు కొయ్యడానికి వాళ్ళకి లేబర్ దొరకట్లేదు.
ఎందుకు ఈ ఐస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దృష్ట్యా వాళ్ళందరినీ పొలాల్లో వెళ్ళి పట్టుకొని వీళ్ళు మెక్సికన్స్, వీళ్ళు ఇల్లీగల్ గా వచ్చారు, ఇంకెవరో వెనెజువేలియన్స్, లాటిన్ అమెరికన్స్ లేదా గల్ఫ్ నుంచి వచ్చారు వీళ్ళు అని చెప్పి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి డిపోర్ట్ చేశారు. భారతదేశం కూడా ఎలా డిపోర్ట్ చేశారో చూసాం. వాళ్ళకి సంఖ్యలు వేసి భారతదేశానికి పంపించారు, మనం చూసాం. కాబట్టి ఎప్పుడైతే లేబర్ని తీసేశారో పొలాల్లో పనిచేయడానికి లేబర్ లేదు. ఎవరి వాళ్ళ రైతులకి ఏదో నేను సేవ చేస్తున్నానో, వాళ్ళకి మార్కెట్ తయారు చేస్తున్నాను, భారతదేశం లాంటి దేశాన్ని నేను ఏదో విధంగా ఉంచి మన రైతులు పండించేటువంటి పంటల్ని భారతదేశంలో అమ్మడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాడో ఆ రైతులే ఈ రోజు పంటలు కోయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అన్ని టమాటోలు అక్కడ అలాగే వదిలేస్తుంది, కుళ్ళిపోతున్నాయి, అక్కడ బయటికి తీసేటువంటి పరిస్థితి లేదు. తీసినా వాళ్ళ కోయడానికి అయ్యే ఖర్చు, దాని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు, ఈ ఖర్చు ఎంత అవుతుందో అంతకంటే తక్కువే గిట్టుబాటు ధర వస్తుంది. కాబట్టి టొమాటో ఈరోజు అక్కడ లాభసాటిగా లేవు. పైపెచ్చు పక్కనే ఉన్నటువంటి దేశాలకు ఎక్కువ అమ్మేవాడు, కెనడాకి, మెక్సికోకి. వాళ్ళు ఏం చేశారు, అమెరికా మమ్మల్ని ఇట్లా బెదిరిస్తోంది కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ గా వాళ్ళ మీద టారిఫ్ యుద్ధమో ఇటువంటి చేయకుండా వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ మొదలు పెట్టారు. దానికి అద్భుతమైనటువంటి ప్రోటోకాల్స్ పెట్టారు. సీడ్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ దాకా మొత్తం ట్రేస్ చేసేటువంటి టెక్నాలజీ వాళ్ళు పెట్టుకున్నారు. పైపెచ్చు దాంట్లో కృత్రిమమైనటువంటి కెమికల్స్ ఎన్ని వాడారు, ఏం వాడారు, వీటన్నిటి మీద కూడా కండిషన్స్ పెట్టారు. ఈ కండిషన్స్ అన్ని పెట్టేసరికి అమెరికా తట్టుకోలేకుండా ఈ రోజు వాళ్ళకి ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలో తెలియట్లేదు. గతంలో నార్మల్ గా ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఈరోజు పడిపోయింది. లేబర్ లేదు, వాళ్ళ ప్రొడక్షన్ తగ్గిపోతోంది, వాళ్ళ ప్రొడక్షన్ ని మార్కెట్ దాకా తీసుకెళ్లేటువంటి వాళ్ళు లేరు. బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాటి మీద డొనాల్డ్ ట్రంప్ ఏమో టారిఫ్లు వేశాడు. కాబట్టి వాళ్ళు ఒక విధమైన క్లిష్ట పరిస్థితికి వెళ్ళిపోతుంది. రాబోయే 2-3 నెలల తర్వాత ఈ దెబ్బ ప్రతి పామరుడు కూడా చూడబోతున్నాడు. పాల ఉత్పత్తి వాళ్ళు ఆవు మాంసాన్ని, ఆవుని చంపి ఆవు మాంసాన్ని గడ్డిలో కలిపి ఆవుకు పెడతారు. దానివల్ల దాని ఫ్యాట్ బాగా పెరుగుతుంది, పాలు ఎక్కువ ఇస్తుంది. దాన్ని చంపితే బీఫ్ ఎక్కువ వస్తుంది. ఇలా వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఇవన్నీ కూడా ఈవెన్ వాళ్ళ లార్జెస్ట్ కస్టమర్స్ కెనడా, మెక్సికో లాంటి దేశాలు కూడా దాని ట్రేసింగ్ పెట్టేసి ఓన్లీ మీరు వెజిటేరియన్ ఫుడ్ పెడితేనే మేము తీసుకుంటాము, కానీ మాకు కంప్లీట్ ట్రేసబిలిటీ కావాలి అని వాళ్ళు పెట్టి పాలని రిజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. మెక్సికన్ పాలు కెనడాకు ఉంటుంది, కెనడియన్ పాలు మెక్సికోకు ఉంటుంది. కాబట్టి అమెరికాని బైపాస్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎన్ని దృష్ట్యా చూస్తే కూడా వాళ్ళే దెబ్బతింటున్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా వాళ్ళది అమెరికా దెబ్బతింటాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కంప్లీట్ గా కెనడా మీద ఆధారపడు. దాని మెటల్స్, దానికి కావాల్సిన ఏవైతే మన కాపర్ కానీ, మనకు అల్యూమినియం కానీ, స్టీల్ కానీ కెనడా నుంచి తెచ్చుకునేవాళ్ళు. కెనడాలో చీప్గా ఉంటుంది. వాటి మీద ఆంక్షలు విధించి టారిఫ్లు వేసేసరికి ఈ రోజు వాళ్ళ డెట్రాయిట్ ఆ ప్రాంతం అంతా కూడాను ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రీజన్ అంతా కూడా ఈ రోజు కాంపనెంట్స్ లేక చాలా ఖర్చుతో కూడినటువంటిది వాళ్ళ దేశంలో తయారు చేసుకోలేకుండా ఫోర్డ్ గత క్వార్టర్ లో లాసెస్ డిక్లేర్ చేశారు. ఎవరికి ఉద్యోగాలు ఇస్తాను, మొత్తం ప్రొడక్షన్ అమెరికాకి షిఫ్ట్ చేసి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రగల్భాలు పలుకుతున్నాడో వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ టారిఫ్ యుద్ధంలో నష్టపోయేది మొట్టమొదటిది అమెరికన్ ప్రజలు నష్టపోతున్నారు. మనకు వాళ్ళకి అమ్మలేక మనకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొంత రావచ్చు. దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మన దేశంలోనే కన్సంప్షన్ పెరుగుతుంది, ఇతరత్ర మార్కెట్లు చూసుకోగలము. లేదంటే కొంతకాలం మన భారత ప్రభుత్వం వాళ్ళని ఏదో సబ్సిడీలు ఇచ్చి కాపాడుకోవచ్చు. కానీ అమెరికన్ ప్రజలు దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితిలో లేరు. రాబోయే 3-4 నెలల్లో వాళ్ళకు ఈ టారిఫ్ యుద్ధం యొక్క ఎఫెక్ట్ వాళ్ళు చాలా పెద్దగా చూడబోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ తన సొంత ప్రజల మీద అతను ట్యాక్స్ వేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. స్కాట్ బెసెంట్ వాళ్ళ కామర్స్ సెక్రటరీని గ్రిల్ చేసినప్పుడు, వాళ్ళ కాంగ్రెషనల్ హియరింగ్ లో గ్రిల్ చేసినప్పుడు ఈ టారిఫ్లు ఎవరి మీద వెళ్తాయంటే అది ఏదో తప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఫైనల్లీ అతన్ని ఫోర్స్ఫుల్ గా దీన్ని చెప్పు అంటే కనుక ఇంపోర్టర్ దాన్ని ఖర్చు పెడతాడు, దాన్ని పే చేస్తాడు అంటాడు. ఇంపోర్టర్ ఎవరు? ఇంపోర్టర్ అమెరికాలో ఉన్నటువంటి ఇంపోర్టర్ ఎవరు? ఈ అక్కడ కన్స్యూమర్ కి ఎక్స్పోర్టర్ కి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. అతను ఆ పైసలు కట్టి అతను నష్టాలైతే చూడడు కదా, ఆ ఖర్చు అంతా కూడా వీళ్ళకే పాస్ ఆన్ చేస్తాడు కదా, కన్స్యూమర్కే పాస్ ఆన్ చేస్తాడు కదా. కాబట్టి ఈ రోజు వాళ్ళ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ మొత్తం పాలసీలు కూడా దెబ్బతింటున్నాయి. కొన్ని దేశాలు దాసోహం అన్నట్లే దాసోహం అన్నాయి, కానీ వాళ్ళు కూడా అమెరికా మీద సాఫ్ట్ పవర్ యూజ్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అమెరికా చాలా కష్ట పరిస్థితిలో వెళ్ళబోతోంది. వాళ్ళ మార్కెట్ షెల్ఫ్స్ నుంచి చాలా ప్రోడక్ట్స్ మాయమైపోతాయి. దాని తర్వాత ప్రజలు ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారో చూడాలి. మొత్తం డొనాల్డ్ ట్రంప్ చాలా గొప్పగానే అది చేస్తా ఇది చేస్తాను అన్నవన్నీ కూడా ఈరోజు బెడిసిపోతున్నాయి. అయితే సార్, ఇతను డొనాల్డ్ ట్రంప్ స్ట్రాటజిక్గానే ఇదంతా చేస్తున్నాడు, ఏం జరుగుతుందో అతనికి మొత్తం తెలుసు,
ఇది క్రైసిస్లోకి వెళ్ళిపోతోంది అమెరికా అని మొత్తం తెలిసినా కూడా చేస్తున్నాడని కూడా కొంతమంది అంటున్నారు. అది నిజమేనా, లేకపోతే కేవలం తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం మాత్రమే చేస్తున్నాడు? రెండు వెర్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏది కరెక్ట్? అంటే ప్రతి దాంట్లో కొంత సత్యం ఉంటుంది, కొంత అసత్యం ఉంటుంది. మనకు డొనాల్డ్ ట్రంప్ బేసిక్ గా ఏంటంటే ఆ దేశంలో ఉన్న సమస్యను అర్థం చేసుకున్నాడు. ఆ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ పోయేసరికి ఎస్పెషల్లీ వాళ్ళ తెల్ల జాతి వాళ్ళకి, మెజారిటీ పాపులేషన్ కి ఉద్యోగాలు లేవు. వాళ్ళ ఇదివరకు కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆటోమొబైల్ కానీ, మెటలర్జీ కానీ, మనకు మైనింగ్ కానీ, ఆయిల్ కానీ, ఇటువంటి బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఈరోజు బాగా దెబ్బతింది. అవన్నీ కూడా ఏదో ఫస్ట్ జపాన్కి వెళ్ళాయి, తర్వాత అక్కడి నుంచి చైనా, వియట్నాం, ఇక్కడ ఇటువంటి దేశాలకు వెళ్ళిపోయాయి. కొన్ని ఆటోమొబైల్ లాంటివి మనకు చైనాకి వెళ్ళాయి, మెక్సికోకి వెళ్ళాయి. కాబట్టి ఆ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళింది. అది వాళ్ళ సమస్య. దానికి పరిష్కారం ఇదని చేస్తున్నది చాలా తప్పు. ట్రంప్ టారిఫ్లు వేయడం, బెదిరించడం, దీనివల్ల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తారు అనుకోవడం మూర్ఖత్వం. అది చేయలేదు. పార్ట్నర్షిప్ పెంచుకోవాల్సింది, కో డెవలప్మెంట్స్ లాంటివి చేసుకోవాల్సింది, ఇంకా ఇతరత్ర చాలా చేయవలసింది. అది చేయలేదు. లేదా వాళ్ళ ప్రజలలో గతంలో ఎప్పుడో పాత ఫోర్డ్, పాత క్రైస్లర్, పాత జనరల్ మోటార్స్, ఆ డీజిల్ కార్లు, పెట్రోల్ గజ్లర్స్ అనేవాళ్ళు, పెట్రోల్ తాగేసేది. అవి 1 కిలోమీటర్ వెళ్ళాలంటే 4 లీటర్లు తాగి. అటువంటి కార్లను ఇప్పుడు కూడా తయారు చేస్తారంటే ఎవరు కొంటారు? కొత్త టెక్నాలజీస్ వచ్చాయి, ఈవీ టెక్నాలజీస్ వచ్చాయి. వాళ్ళు మారరు, కానీ వాళ్ళ కార్లు అందరూ కొనాలంటే ఎవరు కొంటారు? ఎవరు కొనరు కదా. కాబట్టి ఇంకా ఆ పాత సోకాల్డ్ గోల్డెన్ ఎరాలో ఇరుక్కుపోయాడు డొనాల్డ్ ట్రంప్. సొల్యూషన్స్ తప్పు చేస్తున్నాడు. సమస్య అర్థమైంది కానీ సొల్యూషన్స్ తప్పు. కాబట్టి ఇప్పుడు చైనా మొత్తం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళిపోయింది కాబట్టి చైనా నుంచి ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే మళ్ళీ అమెరికాకు రావాలి. అమెరికాకు వస్తే ఆ కాస్ట్ తట్టుకోలేరు. వాళ్ళ దగ్గర ఫస్ట్ లేబర్ ఫోర్స్ లేదు, 2 వాళ్ళ కాస్ట్ బేస్ అంత కాస్ట్ ఎఫిషియెంట్ గా వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి ప్రత్యామ్నాయం చూడాలి. చైనా కంటే చీప్ గా ఉన్నటువంటి మార్కెట్కి వెళ్ళాలి, భారతదేశం లాంటి దానికి వెళ్ళాలి. దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ మార్చుకోవాలి. కాబట్టి ఆ దృష్ట్యా ఆలోచన చేయకుండా మూర్ఖంగా తను చేస్తున్నటువంటి ఇవన్నీ కూడాను బెడ్స్ కొడుతున్నాయి అతనికి. కాబట్టి అతనే పెద్ద లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి కాదు. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం తనకు ఉన్నటువంటి అప్పులు, తన మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోవడము, తెల్లవాళ్ళకి ఉద్యోగాలు లేకపోవడము, దీనికి ఇమ్మీడియట్ సమస్యకి పరిష్కారం ఇస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ దీర్ఘకాలీనంగా చాలా దేశాలతో వైరం పెట్టుకొని మొత్తం లాంగ్ టర్మ్ అమెరికా ఇంట్రెస్ట్ దెబ్బకొట్టాడు. ఈరోజు భారతదేశం మళ్ళీ అమెరికా నమ్ముతుందా? అస్సలు నమ్మదు. కాబట్టి మనం అన్ని ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. అమెరికా మీద ఇన్ఫాక్ట్ గతంలో కూడా F-35 ఆఫర్ ఇవ్వడం కానీ, ఇదివరకు F-16 మీరు కొనుక్కోవాలంటే మనం చాలా చెప్పాం. మనం కొనలేదు వాళ్ళ దగ్గర. ఒక్కసారి వాళ్ళ దగ్గర కొన్నామంటే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనం అదే చేస్తారు. కాబట్టి మనం దానికి భిన్నంగా మన ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా అమెరికాను నమ్మట్లేదు ఈరోజు. అలాగే క్రమేపీ చాలా దేశాలు కూడా అమెరికాను నమ్మడం మానేస్తాయి. కాబట్టి అమెరికా ఒక క్షీణిస్తున్నటువంటి శక్తి. ఇప్పుడు కూడా చాలా నంబర్ 1 దేశమే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మోస్ట్ సూపర్ పవర్ అది. కానీ ఆ సూపర్ పవర్ యొక్క ట్రెజెక్టరీ కిందికి వెళ్తుంది. ఇంకా ఆ వెళ్ళేటువంటి డైరెక్షన్ ని డొనాల్డ్ ట్రంప్ ఇంకా దాని స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు. కాబట్టి గుడ్ లక్. మనకు వేకప్ కాల్ ఇది. మనకు ఒక ఆపర్చునిటీగా మనం చూస్తున్నాము. సమస్య వచ్చినప్పుడు సమస్యకి ఎప్పుడు కూడా మనం పరిష్కారం తీసుకురాగలిగాం. సమస్య లేనప్పుడు హాయిగా నిద్రపోతూ ఉంటాం. కరోనా వచ్చి మన దగ్గర మాస్కులు లేవు, మన దగ్గర PPE కిట్లు లేవు. సంవత్సరం తిరగకుండానే ప్రపంచానికి సప్లై చేసేంత దిశగా మనం మొత్తం ప్రొడక్షన్ చేయగలిగాం. ఈ రోజు టెస్టింగ్ కిట్లు కానీ, PPE కిట్లు కానీ అన్ని దేశంలో అద్భుతంగా తయారవుతున్నాయి, ప్రపంచానికి సప్లై చేయగలం. ఇది అంతే. ఈ రోజు అమెరికా మనకు దెబ్బ కొట్టింది కాబట్టి అమెరికాకు ధీటుగా, అమెరికా కంటే ఎక్కువ చైనాకు ధీటుగా ప్రొడక్షన్ మనం కూడా చేయగలిగిన క్షమత మనలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.